నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం కర్నూలు పర్యటనని అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపు. కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచన. చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చిపోతుందని వ్యాఖ్య. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని స్పష్టీకరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ కి విశాఖ వేదిక కావటం గొప్ప విషయమన్న మంత్రి కొల్లు రవీంద్ర. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని వెల్లడి. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని వ్యాఖ్య. పేదరికంలో పుట్టి అపార మేధ సంపత్తితో దేశానికి సేవలందించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు అబ్దుల్ కలాం అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ప్రశంస. వైజ్ఞానిక రంగంలో ఆయన అందించిన సేవలకు అత్యుత్తమ పురస్కారాలను కూడా అందుకున్నారని వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం కర్నూలు పర్యటనని అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. రేపటి పర్యటనలో ప్రధాని మోదీ 13,000 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని సీఎం వివరించారు. కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, దానికి నిదర్శనమే ఇటీవల గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ప్రత్యేక చొరవతోనే గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చంద్రబాబు తెలియజేశారు. ఢిల్లీలో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. $15 బిలియన్ పెట్టుబడితో ఏర్పడుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయలసీమను పారిశ్రామిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చిపోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని తెలిపారు. మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మా లక్ష్యం ఒకటే రాజధాని అని స్పష్టం చేశారు. ఎకరా భూమి 5 లక్షలకు 300 ఎకరాలు ఇచ్చామని, అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని అన్నారు. గ్రేటర్ విశాఖ 10 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చిపోతుందని తెలియజేశారు. కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన 10 నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు. అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఆ పుష్ ఉంది కనుక, ఆ డైరెక్షన్ ఉంది కనుక, ప్లస్ నేను వెళ్ళి ఒక కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవ్వరు. మంచి కంపెనీ తీసుకురా, ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు. సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఉంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. వీఆర్ ఏబుల్ టు మూవ్ వెరీ ఫాస్ట్. కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు, పరిశ్రమలు మేము తీసుకురాగలుగుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక 80 పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునేందుకు సిద్ధంగా లేము. ఎవ్రీ రూపీ మ్యాటర్స్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్. బస్ ఇదే మనుషుల మాట ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉంటే ఐఎస్బీ వచ్చేది కాదు. అంత ల్యాండ్ అవసరమా ఐఎస్బీకి అన్నారు. ఇప్పుడు చూడండి, ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఐఎస్బీ డస్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బాస్. సో వీఆర్ నాట్ విల్లింగ్ టు లూజ్ ఈవెన్ వన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎక్కడైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రంకి వెళ్తుంది, పొరపాటున ఎక్కడో మన దగ్గర స్లో అయిందని నాకు వినపడితే నేనే ఫోన్ చేసి సారీ బాస్ తప్పయింది, ఎక్కడ జరిగిందో వీల్ కరెక్ట్, ఇమ్మీడియట్ గా మేము ముందు తీసుకెళ్తాం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్. బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్ ఎకో సిస్టమ్. అందుకే చెప్పా, వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది. అప్పుడే $2.4 ట్రిలియన్ ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం. బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం.
ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం, ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం, ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ కి విశాఖ వేదిక కావటం గొప్ప విషయమని, అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి ప్రపంచం మొత్తం లింకు చేయబోతున్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు టీడీపీకి పట్టం కట్టారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలతో పాటు ఏపీలోనూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వలన తెలుగువాడి ప్రతిష్ట విశ్వవ్యాప్తం అవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఐటీ విప్లవం తీసుకుని వచ్చినప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారని గుర్తు చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం ఆయనకు నచ్చినట్టుగా లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్న ఎవరైతే దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ కూడా స్టేట్మెంట్ చూసాం, అతను మాట్లాడిన వీడియో చూసాం, అలాగే కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూసాం. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా పేదరికంలో పుట్టి అపార మేధ సంపత్తితో దేశానికి సేవలందించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు అబ్దుల్ కలాం అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. వైజ్ఞానిక రంగంలో ఆయన అందించిన సేవలకు అత్యుత్తమ పురస్కారాలు కూడా అందుకున్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ అధికార ప్రతినిధి ఎస్కే బాజీ తదితరులు హాజరయ్యారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమని చెప్పారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అనేక పురస్కారాలు ఇచ్చిందని తెలిపారు. కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అన్న ఆయన మాటలు భావితరాలకు ఆదర్శవంతమయ్యాయని అన్నారు. అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి, దార్శనికుడు, ప్రపంచానికి ఆదర్శంగా ఈ రోజున భారతీయ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి మహానుభావుడు. క్షిపణి, మిసైల్ రంగాలలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, వైజ్ఞానికమైనటువంటి పరిశోధనలతో దేశాన్ని మున్ముందు నడిపినటువంటి అబ్దుల్ కలాం గారు భారతదేశ రాష్ట్రపతిగా కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులను ఒక సమన్వయమైనటువంటి ఆలోచనతో ఆయన తీసుకెళ్లినటువంటి తీరు ఏదైతే ఉందో భావితరాలకు ఆదర్శం. కలలు కనండి, సాకారం చేసుకునేటువంటి ఇచ్చినటువంటి పిలుపు భారత యువతకి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయులకి ఒక పిలుపుగా మారినటువంటి తరుణం. ప్రతి యుగంలో ఒక మహానుభావుడు పుడతాడు. అదే ఈ యుగానికి అబ్దుల్ కలాం గారు ఒక చారిత్రాత్మక పురుషుడని, ఇటువంటి వ్యక్తులు మరలా జన్మించి భారతదేశ ఉన్నతికి పాటుపడతారని వారి ఘనమైన నివాళులు ఈ సందర్భంగా అర్పించడం జరుగుతూ ఉంది. షేక్ బాజీ, అధికార ప్రతినిధి. సిగ్నేచర్ గోల్డ్ మాస్టర్ పీస్ ఆభరణాలలో ప్రసిద్ధి చెందిన మోక్ష జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం విజయవాడ పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో నూతనంగా ప్రారంభమైంది. 10 ఏళ్లుగా శ్రీదేవి వేమూరి, మధు గార్లపాటి స్నేహితులు యుఎస్ లో ఎగ్జిబిషన్లు నిర్వహించి ఆ అనుభవంతో విజయవాడ వాసుల కోసం ఫ్లాగ్షిప్ షోరూం ని ఏర్పాటు చేశారు. చేతితో చేసిన ఆభరణాలు, సమకాలీన డిజైన్లు తమ ప్రత్యేకత అని ఈ షోరూంను ఆదరించాలని కోరారు. పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్ లో సిగ్నేచర్ గోల్డ్ మాస్టర్ పీస్ ఆభరణాలలో ప్రసిద్ధి చెందిన మోక్ష జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి, ఏసీపీ దామోదర్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, షోరూం నిర్వాహకులు శ్రీదేవి వేమూరి, మధు గార్లపాటి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతితో తయారు చేసిన ఆలయ ఆభరణాలు, సమకాలీన డిజైన్లు, ఆధునిక వజ్రాల షోరూంలో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు శ్రీదేవి వేమూరి, మధు
తర్లపాటి మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం నుంచి యుఎస్ లో మోక్ష జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తొలిసారిగా విజయవాడ నగరంలో ఫ్లాగ్షిప్ షోరూమ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తమ షోరూమ్ లో అన్ని రకాల వెరైటీ జ్యువెలరీ దొరుకుతుందని చెప్పారు. గోల్డ్, డైమండ్స్, పోల్ క్యూ, అలాగే కుందన్ వెరైటీలు ఉంటాయని తెలిపారు. చేతితో తయారు చేసిన ఆలయ ఆభరణాలు, సమకాలీన డిజైన్లు తమ ప్రత్యేకత అని వెల్లడించారు. బ్రైడల్ రూమ్ కూడా తమ షోరూమ్ లో ఉందని, బ్రైడల్స్ కి కావాల్సిన జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ షోరూమ్ ని విజయవాడ వాసులు ఆదరించాలని కోరారు. తిను మధు మేమిద్దరం మోక్ష స్టార్ట్ చేసాము. యుఎస్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, ఎగ్జిబిషన్స్ చేస్తాము అక్కడ. సో ప్రతి మేజర్ సిటీలో యుఎస్లో చేస్తుంటాము. సో ఫస్ట్ టైం ఫ్లాగ్షిప్ స్టోర్ విజయవాడలో ఓపెన్ చేసాము. సో విజయవాడ మీకు అందరికి తెలుసు, బిజినెస్ ఎంటర్ప్రినర్స్ అందరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సో మాకు ప్రోత్సాహం ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో మా దగ్గర అన్ని రకాల వెరైటీ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుంది. సో ఎవ్రీ పీస్ ఈస్ వెరీ యూనిక్ అండ్ హ్యాండ్ పిక్డ్ బై బోత్ ఆఫ్ అస్. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ యాజ్ ఎ విమెన్ ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ అస్ టు. థ్యాంక్ యూ. మధు, మేము యుఎస్లో మోక్ష 10 years బ్యాక్ పెట్టాము. వీఆర్ ద ఫౌండర్స్, మీ అండ్ శ్రీదేవి. సో ఇప్పుడు విజయవాడకు వచ్చాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ ఇన్ విజయవాడ. సో వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా ఆల్ వెరైటీస్, ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ కానీ ఉన్నాయి, కుందన్ కానీ గోల్డ్ కానీ, వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్. ఎవ్రీ పీస్ ఈస్ హ్యాండ్ పిక్డ్. మేమిద్దరం కలిసి హ్యాండ్ పిక్ చేసిన పీస్లు. సో ఎవ్రీ పీస్ లుక్స్ వెరీ యూనిక్. కూటమి ప్రభుత్వం పేదల ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. నగరంలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఏర్పాటు చేయడం వలన చిరు వ్యాపారస్తులు, అధికారులు వేధింపులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. చిరు వ్యాపారస్తులకి రుణాలు మంజూరు చేస్తూ ఆ వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ బాబాజీపేటలో స్వయం ఉపాధి భాగంగా P4 పథకం ద్వారా ఇస్త్రీ బండి పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ P4 కార్యక్రమంలో భాగంగా కుల వృత్తులు చేసుకునే వారికి సొంత నిధులతో బండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 16 నెలల కాలంలో సుమారుగా 200 బండ్లు పంపిణీ చేశామని అన్నారు. పేదవారి అభివృద్ధికి వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పేదవారు లేని అత్యున్నత సమాజం కోసం పాటుపడతామని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు ఈ నమ్మకం కుదిరిందని తెలిపారు. అలాగనే క్రమంలోని రాష్ట్రంలోని వైజాగ్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని తెలియజేశారు. మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళా పెట్టుబడిదారుల్లో నమ్మకం కుదిరింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు మీద నమ్మకంతో అనేక మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇప్పటికీ 10 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగినాయి. ఈ 16 నెలల్లో 10 లక్షల కోట్లతో పెట్టుబడులు, అనేకమైనటువంటి పెట్టుబడులు. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని కూడా గ్రౌండ్ అయితే ఈ రాష్ట్రంలో యువత ఇక్కడే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇవాళ ప్రపంచంలోని అతిపెద్దది గూగుల్ డేటా సెంటర్ విశాఖలో సిలికాన్ వ్యాలీ పెట్టి దానికి ఇవాళ అక్కడ వాళ్ళు నిన్నే ఢిల్లీలో MOU కుదుర్చుకున్నట్టు అంటే మామూలు విషయం కాదు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఐటీలో మోనార్కులు అనుకునే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఇంకా ఢిల్లీ కానీ, మహారాష్ట్ర ఎన్నిటిని దాటుకొని ఆంధ్రాకి తీసుకురావటం అంటే అది ఎంత కష్టపడితే వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ డేటా సెంటర్లు ఇక్కడ రావటం వల్ల 1,00,000 కోట్లు పెట్టుబడి రావటమే కాకుండా మన పిల్లలకి, చదువుకున్నటువంటి ఐటీ చదువుకున్న పిల్లలకి వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, యువతకి ఉపాధి, ప్రభుత్వ పరంగా మొన్న మెగా డిఎస్సి పెట్టి 17,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చాం. ఇంకా శాయశక్తుల యువత కోసం అన్ని రకాలుగా పనిచేస్తా ఉన్నాం. ఇవాళ ఈ డేటా సెంటర్ అనేది ఒక అద్భుత ఈ ప్రభుత్వ విజయం. ఈ చదువుకున్న పిల్లలు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళో, హైదరాబాద్ వెళ్ళో, లేదంటే ఇతర దేశాలు వెళ్ళో ఉద్యోగం చేయాల్సిన అవసరం రాకూడదు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఆ పెట్టుబడులు పెట్టించి పెద్ద పెద్ద నేషనల్ కంపెనీస్ని, ఇంటర్నేషనల్ కంపెనీస్ని తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని
మరొకసారి ఈ ఘన గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రావటం గర్వకారణంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ ని తెచ్చిందని తెలిపారు. యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు గూగుల్ రాకతో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారిందని అన్నారు. గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్లు కంపెనీలను తీసుకువచ్చిన వారికి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుందంటూ వైసీపీ నేతలకు ఆయన చురకలంటించారు. మీరు చిన్న చిన్నటిని విమర్శించవచ్చు, కానీ కోడి ముందా గుడ్డు ముందా ఇది తర్కవాదన. ఇక అది కోడి ముందో గుడ్డు ముందో ఎప్పటికీ తెలియ పరిస్థితి లేదు. అలాంటి భాష వాడటం, అలాంటి వాళ్ళకి ఐటీ మంత్రి ఇవ్వడం కూడా చాలా బాధాకరం. గూగుల్ని వెల్కమ్ చేసేందుగా మాజీ ఐటీ మంత్రి గారికి, అమర్నాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యూ హ్యావ్ టు వెల్కమ్ గూగుల్, యూ హ్యావ్ టు షో ద మీరు మీ పార్టీ బ్యానర్ పెట్టుకోకుండా అయినా వెల్కమ్ టు ఏపీ గూగుల్ని రమ్మని ఆహ్వానిస్తే ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా మీరు కొన్నాళ్ళు పనిచేసినందుకు మీకు కనీసం ప్రజల్లో మంచిది ఉంటుందని నేను భావిస్తున్నా. ఐటీ మంత్రిగా ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళు కూడా, మొన్న కాలం చేసిన దామోదర్ రెడ్డి గారు తెలంగాణ తుంగతుర్తి శాసనసభ్యుడు పనిచేసి ఆయన, వాళ్ళు కూడా ఐటీకి బాగానే చేశారు. కానీ మీ హయాంలో ఐటీ పరిశ్రమ ఏం తెచ్చారు? కాల్ సెంటర్లు కూడా తేలేకపోయారు. మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా, డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా, డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ తెమ్మని అడుగుతున్నారు. డెవలప్మెంట్ సెంటర్ రాదు అనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా? అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఆ రోజు మీరు మాట్లాడిన మాటలైతే మైక్రోసాఫ్ట్ను కూడా ఇలాగే వ్యతిరేకిస్తే, మైక్రోసాఫ్ట్ కంపెనీ 20-25 ఉద్యోగాలు మాత్రమే ఇస్తుంది అని మీరు ఆ రోజు నిజాలని, ఫిగర్స్ని తీసుకుని మాట్లాడితే ఇవాళ మైక్రోసాఫ్ట్ను కూడా ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీ 25,000 ఉద్యోగాలు ఇస్తుంది, 10,000 పైబడి హైదరాబాద్ క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో గూగుల్ అనేది డెఫినెట్గా గేమ్ చేంజ్ చేస్తుంది. నేను ఒక ఐటీఎన్గా చెప్తున్నా, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, అలాగే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న లోకేష్ బాబు లక్ష్యం 80% నెరవేరుతుంది. వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా బ్యాడ్ అవుతుంది తప్ప గుడ్ రాదు. దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరేం మాట్లాడారో మీరు మాట్లాడి, మీరు ప్రెస్లో మాట్లాడేదాన్ని మీరు చూసుకుని మాట్లాడితే బెటర్. ఏడబ్ల్యూఎస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో 4 బిలియన్లు పెడితే 43,000 ఉద్యోగాలు, 8 బిలియన్లు పెట్టిన మహారాష్ట్రలో 83,000 ఉద్యోగాలు వచ్చినట్టే ఇక్కడ 15 బిలియన్లు పెట్టినప్పుడు 150,000 నుంచి 190,000 మధ్యలో ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి అనేది ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఇది కూడా మీకు అర్థం చేసుకోతే మీ కర్మ తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. మీకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆ రోజున మంత్రులుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టడమే లక్ష్యంగా పనిచేసి, ఇవాళ అదే మాజీ మంత్రులందరూ మళ్ళీ వచ్చి ఇట్లాగే మాట్లాడితే సభ్య సమాజం తలదించుకుంటుంది. సభ్య సమాజంలో మీ పార్టీ మనుగడ ప్రశ్నార్థం అవుతుందని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మాజీ ఐటీ మంత్రి అయితే 100% వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ కంపెనీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాకుండా డేటా సెంటర్ ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కృషే కారణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాకుల్ మీరా అన్నారు. వైజాగ్ లో 130,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వలన దాదాపు 1,00,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నాకుల్ మీరా చెప్పారు. రాష్ట్రంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ నెలకొల్పేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాకుల్ మీరా బుధవారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అమెరికాలోని అతిపెద్ద సంస్థ గూగుల్ ని రాష్ట్రానికి తీసుకుని రావడంలో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ విషయం సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పి మంత్రి నారా లోకేష్ ని ప్రశంసించినట్లు గుర్తు చేశారు. ప్రపంచం నలుమూలలా ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో తెలుగువారు రాణించడానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రధానమంత్రి మోదీ సహకారంతో రాష్ట్రం శరవేగంగా ముందుకు వెళ్లడం ఖాయమని అన్నారు. సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 131,000 కోట్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా
1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ, ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటంలో నారా లోకేష్ గారు కీలకమైన పాత్ర పోషించాడు. ఇది స్వయంగా చంద్రబాబు గారే నిన్న చెప్పారు. ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో అనువైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పడమే కాకుండా లోకేష్ గారు పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయనటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది. చివరికి ఉన్న అమర్ రాజా బ్యాటరీని కూడా పంపించడానికి ప్రయత్నం చేశారు. లూలు కానీ అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ హాస్టల్ వసతులు జైలు కారాగారం కన్నా అధ్వానంగా ఉన్నాయని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సిపిఎం పశ్చిమ నియోజకవర్గం కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఎస్సీ హాస్టల్లో ఉన్న వసతులపై ఆయన ధ్వజమెత్తారు. హాస్టల్ మెనూ కార్డులో ఒక విద్యార్థికి ప్రతిరోజు కేవలం ₹50 ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. ఖైదీల ఆహారం కంటే ఘోరంగా విద్యార్థుల ఆహారానికి వెలకట్టారు విమర్శించారు. అంతేకాకుండా ఇక్కడ ప్లే గ్రౌండ్ విష సర్పాలతో, విష కీటకాలతో, దోమలతో పారిశుద్ధ్య లోపంగా ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల పౌష్టికాహార లోపాన్ని గుర్తించి తగిన వసతులు కల్పించాలని కోరారు. లేని పక్షంలో సిపిఐ తరపున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అక్కడ ఒక్కొక్క రూమ్లో 25 నుంచి 30 మంది ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే 10 మంది ఉండాల్సినటువంటి రూమ్లో ఈరోజు 25 మంది 30 మందిని ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ చుట్టూ దోమల తీవ్రతతో విద్యార్థులకి నిద్రలేని రాత్రులే గడుస్తున్న పరిస్థితి. పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి కొత్తగా ఒక వర్కర్ కూడా అక్కడ లేని పరిస్థితి. ఆ పరిసరాలు కానీ బాత్రూములు కానీ అన్నీ కూడా విద్యార్థులు శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంది. వీటితో పాటుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెనూ చూస్తే కేవలం రోజుకి ₹51.60 మెనూ. అంటే ఒక పూట ఉదయం టిఫిన్ సెక్షన్ కానీ, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, మధ్యలో స్నాక్స్ అని చెప్పి, అలాగే ఒక 50 మిల్లీగ్రాములు పాలు, అలాగే గుడ్డు, ఇవన్నీ కలిపి ₹51.60 అని చెప్పి మెనూ ఛార్జ్ ఫిక్స్ చేశారు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు, ₹51.60కి ఒక విద్యార్థి రోజు మొత్తంగా మీరు ఎటువంటి ఆహారాన్ని అందించగలుగుతారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఆ ₹51.60కి సంబంధించినటువంటి ఆహారాన్నే మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తీసుకొని జీవించగలిగే పరిస్థితి ఉందా? ఖైదీలకు కూడా మేము ₹75 రోజుకి పెట్టారు ఒక రోజుకి. అంటే ఖైదీల కన్నా హీనంగా ఈరోజు హాస్టల్ విద్యార్థుల్ని ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక హాస్టల్లో మరి విద్యార్థులు మరణాలు సంభవిస్తున్నాయి. వందల సంఖ్యలో హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి ఉంది. పరిశుభ్రత లేని పరిస్థితి. ఈ రకంగా హాస్టల్ విద్యార్థుల పరిస్థితులు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి. వీరు ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వ హాస్టల్లో ఉండి పేదరికంతో బాధపడలేక విద్యార్థులుగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ హాస్టల్కి వస్తే
వీరు చాలీ దేశీయ సంస్కృతి సాంప్రదాయాలు కళల పరిరక్షణలో భాగంగా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో సంజీవని స్వరం కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో 1000 మంది నాయి బ్రాహ్మణ వాద్య కళాకారులు పాల్గొంటారని తెలిపారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీరామ్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలో సంజీవని స్వరం పేరుతో నాయి బ్రాహ్మణ వాద్య కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18న జరిగే కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా వాద్య కళాకారులు తమ సంగీత కళల్ని ప్రదర్శిస్తారని అన్నారు. దేశీయ సంస్కృతి సాంప్రదాయాలను కళల్ని ప్రోత్సహించి పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు శివకుమార్ పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయ్, మహిళా నాయకురాలు పద్మజ, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ సంచార జాతుల యొక్క సోదరులందరితో కలిసి వారి యొక్క కళల ప్రదర్శన పెద్ద ఎత్తున చేయడం, దానికి కేంద్ర మంత్రులు అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కూడా రావడం మనం అందరం చూసాం. తదనంతరం ఏదైతే చేతి వృత్తిదారులు సృష్టి పేరుతోనే చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి రాతి నుండి శిలలు తయారు చేసేటువంటి కళాకారులు కావచ్చు, అదేవిధంగా విశ్వకర్మలో వచ్చేటువంటి 5 వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి సృష్టి కార్యక్రమాన్ని అమరావతిలోని రాజధానిలో చేపట్టడం, దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి దానికి సంబంధించినటువంటి కళాకారులందరూ కూడా రావడం, సన్మానం చేయడం, వాళ్ళందరికీ కూడా గౌరవం దక్కేలాగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరం ఈ యొక్క సమాజంలోనే నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వాయిద్య కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం దక్కాలి. భావి తరాలు కూడా ఈ యొక్క వాయిద్యాన్ని, ఈ కళాతత్వాన్ని అందుకోవాలంటే తప్పకుండా వారికి సమాజంలోనే గౌరవం దక్కాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు 1000 మందితో ఈ యొక్క కళాకారుల బృందంతో 1000 మందితో పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద తిరుపతిలోని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం, ముఖ్యంగా ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. 4-5 రోజులకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం కర్నూలు పర్యటనని అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపు. కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచన. చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చిపోతుందని వ్యాఖ్య. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని స్పష్టీకరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ కి విశాఖ వేదిక కావటం గొప్ప విషయమన్న మంత్రి కొల్లు రవీంద్ర. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని వెల్లడి. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని వ్యాఖ్య. పేదరికంలో పుట్టి అపార మేధ సంపత్తితో దేశానికి సేవలందించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు అబ్దుల్ కలాం అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ప్రశంస. వైజ్ఞానిక రంగంలో ఆయన అందించిన సేవలకు అత్యుత్తమ పురస్కారాలను కూడా అందుకున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.